దివ్యాంగురాలైన తన బిడ్డకు న్యాయం చేయాలంటూ కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ తన పోరాటాన్ని పొరుగు రాష్ట్రం నుంచి కొనసాగిస్తోంది. తన బిడ్డ బాధ చూడలేక ఆమె కన్నీరు మున్నీరవుతూ ఓ వీడియో విడుదల చేశారు. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న కూతురు వైద్యం కోసం ఇల్లు అమ్ముకుంటున్న ఆరుద్రను పోలీసులు అడ్డుకుని తీవ్రంగా వేధించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని గతంలో ఆరుద్ర సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశారు. మహిళలకు రక్షణ లేక తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, వైకాపా నేతలు, నాయకులు తన కుటుంబానికి చేసిన దుశ్చర్య వల్లే తాను ఈ పరిస్థితిలో ఉన్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబు గారు, మీడియాగా కారణం. ఆంధ్రలో ఆడదానికి రక్షణ లేదక్క. మేము ఆంధ్ర వదిలేసి పారిపోయి వచ్చేసిన ఇప్పటికీ మాకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతూ మీరు అందరూ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతున్నారు. స్పందించాల్సిన గవర్నమెంట్ స్పందించలేదు. రక్షించాల్సిన పోలీసులు నా బిడ్డ పరిస్థితి ఇలా చేశారు. పోలీసులకు ఒక విధంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు పిల్లల్ని నడువు నొప్పితో, కాలు నొప్పితో గిల్ల 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 కొట్టుకుని ఏడ్చేది. పోలీసులు కొట్టిన దెబ్బలకి, ఈడ్చేసిన దానికి దెబ్బకి వెన్నుపోసి అంత స్పర్శపోయింది. ఒక దివ్యాంగురాలికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘనకార్యం ఇది. ఒక బిడ్డకి న్యాయం అడిగాననేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. వీళ్ళు పోలీసుల జంతువులా నాకు అర్థం కాలే. జగనన్నకు తెలియదు, జగనన్నకు తెలిస్తే నీకు అన్యాయం జరిగిన అన్యాయం ఇమ్మీడియట్లుగా నీకు న్యాయం జరిగిపోద్దంటే నేను ప్రాణాలకు తెగించి వెళ్ళానండి సీఎం ఆఫీస్కి. వెళ్ళినందుకు ఫలితం ఏముంది? నా ఇల్లు నాకు అమ్మించి పెట్టడానికి వీళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు. అసలు పోలీసుల ఆ తాడిచెట్టు రాజా కానీ, కుడిపొడి సూర్యనారాయణరావు కానీ ఇంటర్ఫీర్ అవ్వకపోతే నా ప్రాపర్టీ నాకు ప్రాబ్లం లేదు. వైసీపీ నేతలు చేసిన అకృత్యాలకి నా బిడ్డ బలైపోయింది. వెన్నుపోసి ఆపరేషన్ జరిగిన బిడ్డను అలా ఏడ్చుకుని వెళ్తారా? వాళ్ళు మనుషుల, జంతువుల? వాళ్ళకి సిగ్గనిపించి ఇట్లా ఎందుకా చదివారు వాళ్ళ ఐఏఎస్లు, ఐపీఎస్లు? నా కూతురికి కాళ్ళు ఒకటే చచ్చిపడిపోయినాయి. కానీ ఆంధ్రలో మొత్తం న్యాయం అనేది చచ్చిపడిపోయింది. లేడీ కానిస్టేబుల్ ఉన్నది ఆడవాళ్ళని రక్షించడానికి కాదు, ఇలా పసిపిల్లల మీద, ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయించి నోరు మోయించడానికి. నా బిడ్డ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు, ఏ పసిబిడ్డకి రాకూడదు అని నేను ట్రై చేశాను. అంతేగాని నాకు ఎవరి మీద పర్సనల్ గ్రేడ్స్ లేదు, మానవత్వానికి చోటే లేదు. స్పందించాల్సిన గవర్నమెంట్ కానీ, పోలీసులు కానీ, దివ్యాంగుల కమిషనర్ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషనర్ కానీ, అసలు ఉమెన్ కమిషనర్ లేదంట. నాలాగా ఆంధ్ర వదిలి పారిపోతేనే కానీ ఆడదానికి రక్షణ లేదంటే ఇంకే సమాజంలో అక్కడ ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వైసీపీ వస్తే మీరందరూ కూడా సర్దేసుకోవచ్చు. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకి రక్షణ లేదు.